వేసవి రాకముందే సిటీ వాసులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీకి నీరందించే జలాశయాలు నిండుగా ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో వేసవికి కష్టాలు తప్పేలా లేవు. హైదరాబాద్ కు నీరందించే 4 జలాశయాలకు గతేడాది కంటే ఈసారి ఎక్కువ నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ సామర్థ్యం 1777.5 అడుగులు కాగా 1765 అడుగుల నీరు చేరింది. హిమాయత్ సాగర్ లో 10.07 అడుగులు, సింగూరులో 15 అడుగులు, నాగార్జున సాగర్ లో 19 అడుగులకు నీరు ఈ ఏడాది అదనంగా చేరింది. అయితే నగరానికి 480 MGDల నీరు అవసరం ఉండగా 340 MGDల నీటిని అందిస్తున్నారు అధికారులు. ఈరోజు వాటర్ బోర్డు అధికారులు కృత్రిమంగా వాటర్ కొరతను సృష్టించి ప్రజలను నానా అవస్థలు పెడతా ఉన్నారు. మొత్తం ఈ చెరువులు వీటన్నిటిలో చూస్తేనేమో వాటర్ ఏమో నిండుగా ఉన్నది, కానీ పైనుంచి ఈరోజు వాటర్ రావట్లేదని చెప్పేసి ప్రజలకు ఈరోజు వాటర్ అందకుండా చేయడం కోసానికి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. కానీ పేద ప్రజలకు వచ్చేసరికి మట్టికి ఇటువంటి కొరతను సృష్టించి ప్రభుత్వం వాళ్ళకి నీరు అందకుండా చేయడంలో భాగంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయో వీటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. జలాశయాల్లో నిండుగా నీళ్లున్నా గ్రేటర్ జనం మాత్రం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. స్టోరింగ్ కోసం ఏర్పాట్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు కరెంటు కోతలు స్టార్ట్ కావడంతో పంపింగ్ సమస్యలు మొదలయ్యాయి. 5,000 కోట్లతో చేపట్టిన గోదావరి, కృష్ణా 3వ దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శివారు ప్రాంతానికి నీళ్లందించేందుకు 3,000 కోట్లతో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. నగరంలో మంచినీటి కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. కనీసం తాగడానికి కూడా నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, ఇంత తక్కువ నీటిని అనేది సరఫరా చేయడం జరుగుతోంది. గ్రేటర్ అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాలను నీటి వనరులుగా వినియోగించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని మండిపడుతున్నారు. వేసవిలో నీళ్ల కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఈరోజు మంచినీటి కొరత చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ఒకవైపు ఏమో హైదరాబాద్లో మంచినీటి సరఫరా అవసరమైనంత నీరు ఈరోజు అందుబాటులో ఉన్నప్పటికీ కింద జనానికి మాత్రం సక్రమంగా అందట్లేదు. ఈ రకమైన పరిస్థితి, ఈ విచిత్రమైన పరిస్థితి ఇటీవల కాలంలో మేము అనేక ప్రాంతాల్లో ఉప్పల్ కానీ కాప్రా అనేక ప్రాంతాలు, ప్రత్యేకంగా మురికివాడలు ఉండే ప్రాంతాల్లో, పేదలు ఉండే ప్రాంతాల్లో చూస్తే మంచినీళ్ళ పరిస్థితి ఈరోజు అరగంట 45 నిమిషాలు కూడా సరిగ్గా నీళ్ళు రావట్లేదు. అట్లాగే కొన్ని ప్రాంతాలు 4 రోజుల నుంచి వారం రోజులు 10 రోజులకు కూడా నీళ్ళు రానటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దీనికి కారణం చూసినప్పుడు ఈరోజు అధికార యంత్రాంగం లేదా జలమండలి వీళ్ళు నీటి పంపిణీలో సృష్టిస్తున్న ఇబ్బందుల కారణంగానే, కృత్రిమ కొరత కారణంగానే ఈ రకమైన సమస్య వచ్చిందనేది కనిపిస్తుంది. అధికారుల తీరుతో జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు నిద్ర లేవాలని కోరుతున్నారు సిటీ పీపుల్.